హలో అండి. ఇవాళ బేసిక్ వంకాయ ఫ్రై చేసుకున్నామండి. ఎలాగో చేస్తున్నాను కదా అని మీకు చూపిస్తున్నాను. సో సింపుల్ అండి. జస్ట్ తాలింపు వేసుకుని శనగపప్పు, ఆవాలు, పచ్చెనగపప్పు, ఒక పెద్ద ఉల్లిపాయ అండ్ పచ్చిమిరకాయలు అండి, ఒక 5-6. సో ఇలా వేయించుకుని దోరగా ఇప్పుడు వంకాయ వేసుకుందాం. ఇవన్నీ వేసేసుకున్నామండి. సో సోప్ చేశాను, వాటర్లో కడిగి కొంచెం ఉప్పు వేసి కోసుకున్నానండి వంకాయ ముక్కల్ని. ఇలా ఒకసారి కలుపుకొని కొద్దిగా ఉప్పు వేసి మూత పెట్టుకున్నామండి. సో సన్న సిమ్లో మూత పెట్టుకుంటే మెల్లగా ఇది అవుతుందండి, ఫ్రై అవుతుంది. ఇందాక ఆల్రెడీ ఆనియన్లో వేసానండి, ఉప్పు చూసుకుని వేసుకుంటాను. అలాగే ఇందాక ఆనియన్లో పసుపు కూడా వేసాను. సో ఇప్పుడు ఒకసారి కలిపి ఇదిగోండి, మూత తీసి చూస్తే ఇలా మగ్గిపోయిందండి. ఇప్పుడు స్పైసెస్ వేసుకుందాము. ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా అండ్ కారం మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి. ఓకేనా? కలుపుకుందామండి ఒకసారి. ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ అండి. సో ఇది కలుపుతాను వాంగీబాత్ అని. సో ఇది కూరలాగా వాడచ్చు. నేను తర్వాత ఆ పిల్లలకి రైస్ ఐటెం కూడా కలుపుతానండి. సో రెండింటికి బాగుంటుంది ఇది. సో మీ ఆప్షన్ అండి ఇది. ఇలా ఒకసారి కలుపుకుని మొత్తం మిక్స్ చేసుకుందామండి. నేను కొంచెం ఎక్కువ వేగేటట్టు తీసుకుంటానండి. కొంతమంది కొంచెం ముందే తీసుకుంటారు, బట్ నాకు అలా ఇష్టం ఉండదు. సో నేను కొంచెం వేగితేనే బాగుంటుందండి వంకాయ అండి. కొద్దిగా కొత్తిమీర చల్లుకుని పైన అండి. మీకు కూరకి పక్క తీసి పెట్టుకున్నాక సో కొంచెం రైస్ ఐటెం కలుపుకోవాలనుకోండి, కొద్దిగా ఇలా రైస్ తీసి ఇలా వేసుకోవడమే బాగుంటుందండి టేస్టీగా. అలాగే కొద్దిగా నెయ్యి వేసుకోండి. నేను కూరలో చాలా తక్కువ వేసానండి ఆయిల్. సో ఇది హెల్ప్ అవుద్ది. ఒకసారి కలుపుకుందాం ఈ రైస్తో. కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం ఈ రైస్లోకి. అలాగే కొద్దిగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు వేసుకుందాం అండి. సో అంతే అండి, సర్వ్ చేసుకోవటమే. చూడండి అంత రైస్ ఐటమ్ అయిపోయింది. అట్ ద సేమ్ టైం కర్రీ కూడా అయిపోయిందండి. సో మనం సైడ్ డిష్గా వాడుకోవచ్చు ఆ ఫ్రైని. సో ఇలా పిల్లలకి రైస్ ఐటెం కూడా చేయొచ్చు అండి. సో అందులో వాంగీబాత్ కలిపాను కదండి. సో చాలా బాగుంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి రమాస్ కుకింగ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.